సూప్ ఫ్రమ్ సో మూవీ రివ్యూ. కన్నడలో బ్లాక్ బస్టర్ అనే ఈ మూవీని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. రాజ్బీ శెట్టి ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసిన సినిమా కాబట్టి అది కూడా హారర్ కామెడీ సినిమా కదా అని ఒకసారి ట్రై చేద్దామని సినిమాకి వెళ్ళా. సినిమా చూశాక నాకెలా అనిపించిందో నా ఒపీనియన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఒక ఊరిలో మన హీరో పెళ్లికి వెళ్ళి తన లవర్ కోసం ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రాబ్లం ఏంటి, ఊరి వాళ్ళు ఆ ప్రాబ్లం వల్ల ఎలా సఫర్ అయ్యారో అనేదే ప్లాట్. ఇక సినిమా విషయానికి వస్తే నాకైతే నచ్చింది సినిమా. మంచి కామెడీతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మూవీ స్టార్టింగ్ ఓ డెత్ సీన్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పెళ్లి తర్వాత జరిగిన ఓ ఇన్సిడెంట్ దగ్గర నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా ఫస్ట్ హాఫ్ మంచి కామెడీతో అలా వెళ్తుంటుంది మూవీ. ఇక సెకండ్ హాఫ్ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కామెడీయే కాదు, ఎమోషనల్ పాయింట్ని కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు. లాస్ట్ 20 మినిట్స్ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మనకు మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తారు. మెయిన్ లీడ్గా చేసిన ఇద్దరు ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. రాజ్బీ శెట్టి గారిది చిన్న రోల్ అయినా తన గెటప్తో ఆ రోల్లో ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు రాజ్బీ శెట్టి. ఈ సినిమాలో ఉన్న హీరోనే ఈ సినిమాకి డైరెక్షన్ పరంగా ఒక మంచి పాయింట్ని తీసుకొని మంచి కామెడీ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లేతో మూవీని బాగా తీశారు డైరెక్టర్. నాకు సినిమాలో బాగా నచ్చింది రవి అన్న క్యారెక్టర్. సినిమా స్టార్టింగ్ రవణని అందరు గౌరవించడం చూసి రవణ ఊరికి తోపు అన్నట్టు చూపిస్తారు. అలా ఎందుకు అందరు రవణకు మర్యాద ఇస్తున్నారో మనకి క్లైమాక్స్లో అర్థమవుతుంది. క్లైమాక్స్లో రవి అన్న నిజంగానే తోపు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా ఉన్నాయి. మరి సినిమాలో నెగిటివ్స్ లేవా అంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇదొక్కటి తప్పించి సినిమాలో నాకైతే మైనస్లు కనపడలేదు. ఫైనల్గా ఈ సూప్ ఫ్రమ్ సో మూవీని అస్సలు మిస్ అవ్వకండి. సినిమా చాలా బాగుంది. సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఒపీనియన్ కమెంట్లో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.